శరణమయ్యప్ప. ఈ ఈ ఈ వీడియోలో మనం టీఎస్ సెట్కు సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ సెట్ అనేది 2023 టీఎస్ సెట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ స్టేట్ టెస్ట్లో వచ్చిన 14/3/2023లో జరిగిన ఎగ్జామ్ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం స్వామి. ఇక్కడ చూసుకుంటే 8th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంపుల్ మెథడ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది ప్రాబిలిటీ. ఈ సిస్టమేటిక్ ఎస్ఆర్ఎస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమేటిక్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అండ్ క్లస్టర్ శాంప్లింగ్ అనేది ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ కిందకి వస్తాయి. ఈ కోటా శాంప్లింగ్, నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్ అనేది ఇటువంటివి ఏంటంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కిందకి వస్తాయి అన్నట్టు. ఓకే, 21 క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు ది అర్థమెటిక్ క్వశ్చన్. ఏ ట్రైన్ లెంత్ 100 meters ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 45 km/h టేకింగ్ ది టైమ్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ లెంత్ 150 meters. ఒక ట్రైన్ ఉందంటే దాని ట్రైన్ యొక్క లెంత్ అనేది 100 meters, ప్లాట్ఫామ్ లెంత్ 150 meters, స్పీడ్ వచ్చేసి 45 km/h. టేకింగ్ టైమ్ అంటే మనం ఎంత టైంలో క్రాస్ చేస్తుంది ప్లాట్ఫామ్ అని అడుగుతుండు. అప్పుడు ఏం చేయాలంటే మనకు టైం కావాలి కదా, టైంకి ఫామ్లో వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది ట్రైన్ది 100 meters, ప్లాట్ఫామ్ది కూడా దాటాలి కాబట్టి అది కూడా 150 meters. ఇది మీటర్స్లో ఉంది, కిందనేమో 45, స్పీడ్ 45 km/h ఉంది కదా, దాన్ని మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి. అది ఎలా అంటే 5/18 తోటి మల్టిప్లై చేస్తే మనకు 45 km/h అనేది మీటర్/హవర్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 9 5 9 2. ఓకేనా, ఇదేమైతే 100 + 150 250. ఈ 2 అనేది మీదికి వెళ్తే 250 × 2 అంటే 500/25. 25 2 అంటే 20. ఆన్సర్ అనేది 20 వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ది రీజనింగ్ క్వశ్చన్. నేమ్ ఈజ్ రిలేటెడ్ టు ది. నేమ్ అనేది ఎలా రాసిరంటే నేమ్ అనేదాన్ని ఎలా రాసిండు, MNEA రాసిండు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ థర్డ్ లెటర్ ఏదైతుందో దాన్ని ఫస్ట్కి తీసుకొచ్చిండు. ఇక్కడ కూడా ఈ సమ్ అనే దాంట్లో థర్డ్ లెటర్ని ఫస్ట్కి తీసుకురావాలి. ఫస్ట్కి తీసుకొచ్చి జస్ట్ ఎన్ పక్కకి రాసుకోవాలి. ఇక్కడ ఎన్ పక్కకి రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి ఏది కోడ్ చేయమన్నాడు, వామ్ని కోడ్ చేయమన్నాడు. వామ్ WARMని కోడ్ చేయమన్నాడు కదా. ఫస్ట్ ఎమ్ని అనేది W పక్కకి తీసుకొచ్చుకొని రాసుకోవాలి. MW అవుద్ది. ఇప్పుడు AR మిగులుతుంది కదా, ARని రివర్స్ చేసి రాసుకోవాలి. ARని రివర్స్ చేసి రాసుకుంటే సారీ ఎమ్ కాదు, ఇక్కడ ఏమైందంటే థర్డ్ లెటర్ R కదా, ఆర్ కాబట్టి ఆర్ని పక్కకి తీసుకురావాలి. ఆర్ పక్క ఎం అనుకున్నా, అన్నింటిలో ఎం ఉండేవారికి ఎం అనుకున్నా, ఎం కాదు, థర్డ్ లెటర్ ఆర్ కదా, ఆర్ని W పక్కకి తీసుకురావాలి. RW అవుద్ది. RW అవుతుంది. అన్నిట్లలో ఫస్ట్ లెటర్ ఇవే ఉన్నాయి కాబట్టి అదే ఆన్సరు. ఈ తర్వాత మిగిలిన AM ఉంటాయి కదా, AM అనేది మిగులుతుంది కదా, దీన్ని రివర్స్ చేసి రాసుకోవాలి. MA రాసుకోవాలి అంతే. ఓకేనా, థర్డ్ లెటర్ని ఫస్ట్కి తీసుకురావాలి, రిమైనింగ్ లెటర్స్ని రివర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఏ బిజినెస్ మ్యాన్ పర్చేసింగ్ అన్ ఆర్టికల్ విత్ అమౌంట్ 1200 సోల్డ్ ఇట్ 1500. అంటే 1200కి కొన్నాడు, 1500కి అమ్మిండు అంటే లాభం ఎంత వచ్చింది అన్నాడు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 300 బై కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్. 2 zeros క్యాన్సిల్ చేస్తే 1 × 100 చేస్తాం కాబట్టి 4 1s 425. ఓకేనా, వాటి మధ్య డిఫరెన్స్ బై CP కొన్న వేల × 100 25%. నెక్స్ట్ ఇవన్నీ చిన్న ఉన్నాయి క్వశ్చన్స్. ఓకేనా, ABC కెన్ వర్క్ ఇన్ 4-5 days
4 డేస్, 5 డేస్, 7 డేస్. ఈ మొత్తంగా ముగ్గురు కలిసి ఎంత తీసుకున్నారు పైసలు? 415 తీసుకున్నారు. అయితే అందులో ఏ షేర్ ఎంత అని అడుగుతుంది. ఇటువంటి లెక్కలు ఏదొచ్చినా కూడా టైం రిలేటెడ్ ఇట్లా ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఇవన్నిటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 × 5. ఇవన్నీ కూడా ఎటువంటి నో కామన్ లెటర్స్, కామన్ మల్టిప్లేయర్స్ కాబట్టి ఇవన్నిటి మళ్ళీ 4 × 5 20, 20 × 7 140. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 140/4 చేయండి. ఓకేనా. 140/4 చేయండి. 140/4 చేస్తే ఎంత వస్తుంది మనకు? 35 వస్తుంది. అట్లనే ఓకేనా. నెక్స్ట్ 140/5 చేయండి. 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 28 వస్తుంది. అది ఎలా ఇంత జల్దీ చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం 5తో డివైడ్ చేస్తున్నాం అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసేటప్పుడు ఇవి రెండింటిని మల్టిప్లై చేసి రాసుకోవాలి 20. ఇదే అవి ఫస్ట్ ఇలా చేయాలి. ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి దాన్ని ఈ డేస్తోని 4తోని 5తోని అట్లా డివైడ్ చేసి రాసుకోవాలి. ఓకేనా. ఇదంతా ఇది ఏమవుతుంది అంటే టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా. టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇదేమో రోజు చేసే వర్క్ అన్నట్టు. 35 పార్ట్స్ అనేది 4 రోజులు చేస్తే 140 కంప్లీట్ అవుతాయి అన్నట్టు. అట్లనే బి అనేటోడు రోజుకి 28 చేస్తాడు. అట్లా 5 రోజులు చేస్తే 140 అవుతుంది అన్నట్టు అట్లా. ఓకేనా. ఇదేమో రోజువారీ వర్క్, అదేమో టోటల్ వర్క్. ఓకేనా. ఇప్పుడు రోజుకి ఎంత చేస్తారో మొత్తం ఎంత చేస్తారో కనుక్కుందాం. ఇది ఎల్సిఎం. ఇప్పుడు 35 + 28 అంటే 30, 20, 40, 70, 83 టోటల్ వర్క్. ఓకేనా. 83 టోటల్ వర్క్. కానీ వాళ్ళు ఏంది మనకు 415 రూపీస్ ఇచ్చారు. ఎంతమందికి మొత్తం టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 83. ఓకేనా. ఒక రోజుకి 83 అవుతుంది. ఇప్పుడు అందులో దేని యొక్క షేర్ కనుక్కోవాలండి? ఏ యొక్క షేర్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 35 చేయాలి. ఓకేనా. ఇది ఎలా చేయాలంటే వాడు ఇచ్చిన అమౌంట్ బై 1 డే టోటల్, 1 డే ఆల్ టుగెదర్ టోటల్. ఓకేనా. ఇంటూ మనకి ఏది కనుక్కోమంటే ఇంటూ 35 చేయాలి, బీది కనుక్కోమంటే ఇంటూ 28, సిది కనుక్కోమంటే ఇంటూ 20 చేయాలి. ఓకేనా. ఇది ఈజీ వే ప్రాసెస్. 83 1 83 5 5 × 35, 5 × 35. ఇది చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలంటే 5 × 35 కదా. ఒక్క నిమిషం. 5 × 35 చేసేటప్పుడు 5 × 30 చేయండి 150. నెక్స్ట్ 5 × 5 అంటే 25. ఈజీగా జల్దీ 175 వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏస్ ఫాదర్ అంటే ఏ యొక్క ఫాదర్స్ మళ్ళీ ఫాదర్స్, ఏ యొక్క ఫాదర్స్ ఓన్లీ డాటర్ అంటే ఈ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ ఏమవుతుంది? ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ డాటర్ ఇన్లా అంటే కోడలు అన్నట్టు. ఓకేనా. కోడలు బ్రదర్, డాటర్ ఇన్ లాస్ బ్రదర్ అంటే మళ్ళీ ఇక్కడ ఈమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ అనేటోళ్ళు ఏకి ఏ విధంగా రిలేట్ అవుతుంది అంటున్నాడు. వీళ్ళ నాన్న యొక్క అంటే ఈ ఇండైరెక్ట్ ఇప్పుడు నాన్న యొక్క ఒక నిమిషం. ఏ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఏసు ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్లా అంటే ఇతనికి డాటర్ ఇన్లా అని అంటే కోడలు అని అంటే ఇతని యొక్క కొడుకు యొక్క కూతురే కదా. కొడుకు యొక్క భార్యనే డాటర్ ఇన్లా అంటారు కాబట్టి ఆమె డాటర్ ఇన్లా. ఓకేనా. ఆమె యొక్క బ్రదరు మనకేమవుతాడంటే అమ్మ యొక్క బ్రదర్ అనేటోడు అంకుల్ అవుతాడు, మేనమామ. ఓకేనా. ఇక్కడ ఏమంటుండు? ఏ యొక్క ఫాదర్స్ మళ్ళీ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ ఇల్లు అంటే ఆమె ఈ ఫాదర్ యొక్క భార్య అవుద్ది. భార్య యొక్క బ్రదరు మనకేమవుతాడంటే మేనమామ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటువంటి వచ్చినప్పుడు ఈజీగా చేయడం కోసం ఇప్పుడు ఏ నుంచి మనకు రిలేషన్షిప్
ఇక్కడ వికి ఎస్కి ఉంది, యు ఈజ్ ఈక్వల్ టు వి, నెక్స్ట్ ఇట్లా ఎస్ ఉందనుకో. ఇప్పుడు రెండింటిని కలిపి రాస్తుండే, ఇవి రెండింటిని కలిపి రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయాలంటే వి నుంచి ఎస్కి పోవాలి, వి నుంచి ఎస్కి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇట్లా మనం ఏంటంటే ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ అట్లాంటివి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నట్టు. వి నుంచి యూకి వచ్చింది, యూ నుంచి ఎస్కి పోదామని అంటే ఇక్కడ క్లోజ్ ఉంది, ఇది గేట్ ఓపెన్ లేదన్నట్టు అనుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇది రాంగ్. అట్లనే నెక్స్ట్ వి నుంచి ఇప్పుడు డబ్ల్యూ < వి ఉంది కాబట్టి వి నుంచి డబ్ల్యూకి పోవాలన్నట్టు దాని అర్థం. ఇప్పుడు మనకు డబ్ల్యూ ఎక్కడ ఉంది, వి ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు డబ్ల్యూ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు వి కదా. ఇప్పుడు వి నుంచి వై దాకా వచ్చింది, ఎటువంటి గేట్ క్లోజ్ లేవు. ఇప్పుడు నెక్స్ట్ డబ్ల్యూ కావాలంటే ఏమైంది, ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు యూ < ఎస్ ఉంది. ఇక్కడ ఏం కావాలి, ఎస్ నుంచి వైకి వెళ్ళాలి, ఎస్ నుంచి వైకి వెళ్ళాలంటే ఎస్ నుంచి ఈజీగా పోతుంది, ఎటువంటి గేట్ క్లోజ్ అనేది లేదు. ఓకేనా. వై < యూ వై ఈజ్ ఈక్వల్ టు యూ ఎస్. ఎస్ అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇటు వచ్చేటప్పుడు ఇది క్లోజ్, ఓకేనా. ఇట్లా అయితేనేమో పోరాదు, కానీ ఇట్లా కాబట్టి పోవచ్చు. ఓకేనా. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా గేట్లు అనుకొని చేస్తే ఈజీగా ఇది అయిపోద్ది, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు అది. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్. ఎనిమల్స్ క్యాట్ డాగ్. ఈ క్యాట్ డాగ్ అనేది రెండు కూడా ఎనిమల్స్లో ఒక జాతే కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు, క్యాట్ డాగు ఇది ఎనిమల్స్. ఓకేనా, ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. ఇవి రెండు పక్కపక్కే, ఆర్ఎస్ విడబ్ల్యూ సిడి. ఇక్కడ టీయూ ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ టీవీ ఉంది కాబట్టి రాంగ్. ఆడ్ వన్ అంటే ఏదైతే డిఫరెంట్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్. ఫైవ్ నుంచి 10కి 5 ఉంటుంది, 10 నుంచి 17కి 7 ఉంటుంది, 17 నుంచి 26కి 9, నెక్స్ట్ 11. తర్వాత వచ్చేసి ఇవన్నీ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 13 ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 13, 37 ప్లస్ 13 50 అవుద్ది. ఓకే, ఒక టేబుల్ ఇచ్చిండు. ఇక్కడ బాయ్స్ ఒక టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు పాస్ అయినది. నెక్స్ట్ గర్ల్స్ యొక్క పాస్డ్ మెంబర్స్. ఓకేనా. ఆ క్వశ్చన్ ఏమని, ద పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ పాస్డ్ ఇన్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఏలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ బాయ్స్ 380 ఉన్నారు, వీళ్ళు 300 ఉన్నారు. అంటే మొత్తం టోటల్ స్టూడెంట్స్ 680 ఉన్నారు. 680 మనకు పాస్ పర్సంటేజ్ అడిగిన కాబట్టి మొత్తం ఎంతమంది 228 మెంబర్స్ అనేది పాస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కింది దాన్ని మనం 100% అనుకుందాం. కింది దాన్ని 100% అనుకుంటే అందులో 10% వాల్యూ ఏమవుతుంది అని అంటే 68 అవుతుంది. 68 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎటు చేసి ఏం చేయాలంటే ఈ 228 దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు ఇందులో 30% వాల్యూ అంటే ఇంటూ 3 చేయండి, బోత్ సైడ్స్ 3 ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది 180, 204 అవుతుంది. ఓకేనా, 204 అవుతుంది. నెక్స్ట్ ఇందులో 3% వాల్యూ ఏమవుతుంది 20.4 అవుతుంది. 20.4 అవుతుంది. ఓకేనా, 0 తీసేస్తే పాయింట్ పెట్టేసిన. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 33% వాల్యూ వస్తుంది. ఎంత 22.4. ఓకేనా, 22.4. నెక్స్ట్ వచ్చే వాల్యూ అనేది ఇంకొక 1%ని యాడ్ చేస్తే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 10 ఉంది కదా, అందులో 1% వాల్యూ ఎంత
68 అంటే ఇప్పుడు దీనికి 1% వాల్యూ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది 68ని యాడ్ చేస్తే అది బాగా పెద్దది అవుతుంది. మనకు కావాల్సింది ఓన్లీ 228, అంటే దగ్గర దగ్గర 224 వరకు ఎంత ఉన్నది అన్నట్టు 33% వాల్యూ ఉంది అన్నట్టు. అందుకని ఈ 33% వాల్యూని తీసుకోవచ్చు. మనం ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇచ్చిన నెంబర్ని 100% అనుకోవాలి. అందుకెళ్ళి 10% వాల్యూ అంటే 60, నెక్స్ట్ దానికి బోత్ సైడ్స్ 3 మల్టిప్లై. ఎందుకనంటే ఇక్కడ ఇంత పెద్ద నెంబర్స్ రావు, ఇక్కడ 76, 70 రావు. ఈ రెండిట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి రావాలి. కాబట్టి నేను అందుకని బోత్ సైడ్స్ ఏం చేసిన 3తో మల్టిప్లై చేసిన. ఓకేనా, 30% వాల్యూ వచ్చింది. అలాగే ఒక 0 తీసేస్తున్నా, ఇటు సైడ్ 0 తీసేసి అటు సైడ్ పాయింట్ పెడుతున్నా. ఓకేనా, 3% వాల్యూ ఎంత 20.4 అవుతుంది. ఇట్లా జీరోలను తీసేసుకుంటూ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు నువ్వు అది క్యాలిక్యులేషన్ కట్ చేస్తే బాగా టైం తీసుకుంటుంది. ఓకేనా, ఇది 33%కి ఈక్వల్ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్ విచ్ స్కూల్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్ హైయెస్ట్. ఫెయిల్ అయిన వాళ్ళు హైయెస్ట్ ఉన్నారంటే పాస్ అయిన వాళ్ళు ఏంది లోయెస్ట్ ఉన్నట్టే కదా. ఫెయిల్ అయిన వాళ్ళు హైయెస్ట్ ఉన్నారు అని అడిగిండు అక్కడ. అంటే మనం ఇప్పుడు అదంతా చూసే బదులు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు వస్తుంది. అదంతా చేసే బదులు ఫెయిల్ అయిన వాళ్ళు హైయెస్ట్ ఉన్నారంటే పాస్ అయిన వాళ్ళు లోయెస్ట్ ఉన్నారు అన్నట్టే కదా అని అర్థం. కాబట్టి అన్నిట్లోకి వెళ్ళే ఎక్కడ లోయెస్ట్ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఓకే సారీ ఇట్లా చేస్తే ఆన్సర్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ 228 డిఫరెన్స్ చేయాల్సింది. ఇక్కడ 300కి 228కి ఎంత డిఫరెన్స్ అంటే ఒక 60 కాక 72 ఉంటుంది. ఓకేనా, ఏది 72, నెక్స్ట్ బీది 330, 264. 330, 264 అంటే ఇది ఒక 66 ఉంటుంది. ఓకేనా, 66. నెక్స్ట్ సి యొక్క డిఫరెన్స్ అనేది 56 ఉంటుంది. 56. నెక్స్ట్ 390, 273 అంటే 390, 273 అంటే జస్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 117 ఉంటుంది. 117 అంటే ఇక్కడ చూడండి, మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే బాగా బిగ్ నెంబర్ ఉంది. ఇక్కడ 390 అంటే ఇక్కడ ఒక 4, నెక్స్ట్ 44 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 430కి 344కి డిఫరెన్స్ ఒక 86 ఉంటుంది. ఇవన్నిట్లలో కూడా ఇవన్నీ ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య. ఏలో 72 మెంబర్స్, బిలో 66, డిలో 117. అన్నిటికంటే ఎక్కువ మంది ఫెయిల్ అయింది డి అనే పాఠశాలలో ఫెయిల్ అయ్యారు. ఇట్లా చేయాలి. ఓకే వేరే తిరిగి చేద్దాం అనుకున్నా కానీ అది అట్లా వర్కౌట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది చేయాలంటే బాగా టైం తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన ఆన్సర్ ప్రకారం 78.59 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ అనేది తప్పు వచ్చింది. ఓకేనా, వీటన్నిటి సమ్ముగా అనుకోవాలి. అంటే ఇక్కడ 300, 400, 700, 1100, 1400, 1800, 2100, నెక్స్ట్ 80, 30, 110, 160, 200, 250. ఇది బాయ్స్ యొక్క 3,350. నెక్స్ట్ ఇక్కడ 300, 600, 1000 ప్లస్ 1300, 1700, 2100, నెక్స్ట్ 30, 60, 90, 180, 220, 250. ఇది కూడా 3,350 ఉంది. ఇప్పుడు 3,000, 6,000, 350, 6,700 ఇది అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఏం అడిగిండు, అవుట్ ఆఫ్ టోటల్ బాయ్స్ ఇన్ ద గివెన్ స్కూల్ పాస్ పర్సెంటేజ్ బాయ్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ మొత్తం సమ్ముని అనుకోవాలి. అనుకొని
అప్పుడు 70 సెర్చ్ చేద్దాం. 200, 300, 500, 800, 1000, 1300, 1600 ఫస్ట్ హండ్రెడ్స్ని యాడ్ చేసిన. నెక్స్ట్ 66, 67, 60, 30, 90, 160, 230, 6, 7, 9, 6, 7, 9, 12, 16, 17 మొత్తం కలిపితే మనకి 1847 వస్తుంది. ఓకేనా, 1847 వస్తుంది. ఇది మొత్తం వాల్యూని దేనికి అనుకోవాలని చెప్పిన 100కి ఈక్వల్ అనుకోవాలి. ఓకేనా, 100కి ఈక్వల్ అనుకున్న తర్వాత దీనికి ఇప్పుడు అన్నీ కూడా 70% దగ్గర ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు దానికి ప్లస్ చేసినాం కదా, ఇప్పుడు ఇందులో 50% కనుక్కోండి. 50% కనుక్కుంటే ఎంత అవుతాయి? ఇలా సగం అంటే 2తో డివైడ్ చేయండి. 3, 6, 5, 3350 అనేది అది అవుతుంది. సారీ ఇదంతా కాదు, జస్ట్ టోటల్ బాయ్స్ అడిగిండు. ఓన్లీ 350, 1000 ఇప్పుడు ఎంత వచ్చింది? 1047 వచ్చింది కదా, అదే అనేది 3350కి ఎంత అని అడుగుతుండు. ఇట్లా చేస్తే మనకు 78.59 వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 100% వాల్యూ ఇందులో 50% వాల్యూ ఎంత కనుక్కుందాం. 50% వాల్యూ ఎంత? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1s 2, 2 6, 2 7s, 2 5s. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇందులో సగం వాల్యూ, ఇందులో సగం అనుకోండి 25% వాల్యూ వస్తుంది. 25% వాల్యూ అంటే 2 8s, 2 3s, 2 7s, 0.5 వస్తుంది. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓకే ఇట్లా కూడా వస్తలేదు. ఓకేనా, నేను ఒక్కసారి దీన్ని చూసి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్. 500, 800, 1000, 1300, 1600, 60, 30, 90, 160, 230, నెక్స్ట్ 6, 7, 9, 12, 16, 17, 1847 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 300, 700, 1100, 1400, 1800, 1900, 3, 4, 7, 11, 14, 18, 2100, నెక్స్ట్ 80, 110, 160, 200, 250, 2350. సారీ, ఇంతకుముందు మనకు వచ్చింది 3000 వేసుకున్నాం. 2350. దీన్ని 100% వాల్యూ అనుకోండి. 100% వాల్యూ అనుకొని అప్పుడు 50% వాల్యూ ఎంత అవుతుంది? 1175 అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇలా 25% వాల్యూ అనుకుంటే 25% వాల్యూ 2 5s 10, 2 8s 16, 2 7s 14, 0.5 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. మనకి ఎంత వస్తుంది? 75% వాల్యూ వస్తుంది.
75% వాల్యూ 16 సారీ 0.5 2 1 8 6 1 7 1762 వస్తుంది. 1762 వస్తుంది. 25% 75% వాల్యూ అంతా మనకు 1762.5 వస్తుంది. మనకి ఎంత కావాలి? ఇక్కడ మనకు 1847 కావాలి. అంటే ఇంకెంత యాడ్ చేద్దాం, కనీసం ఆప్షన్లు కూడా చూద్దాం. ఇప్పుడు మనకి ఇది మనం దీన్ని ఏడికి తీసుకురావాలి? 1847 దగ్గర దాకా రావాలి మనకి. కానీ అది ఎక్కడ దాకా వచ్చింది? ఓన్లీ 1762 దాకా వచ్చింది. అంటే 75% వాల్యూ కాదు ఆన్సరు. 72 కూడా కాదు, అక్కడ తప్పు పడింది అని చెప్పిన కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1% వాల్యూ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1%, 100% నుంచే 1% వాల్యూ తీస్తే 23.5 అవుతుంది. ఓకేనా, 23.5 అవుతుంది. అట్లనే 3% అంటే 3 ఇంటూ చేయాలి. దీనికి 3 ఇంటూ చేస్తే 5 0 1 6 7 70. దీనికి 70 యాడ్ చేయండి. యాడ్ చేస్తే అప్పుడు దగ్గర అంటే 75% వాల్యూ. ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా. మనకు దీనికి ఇప్పుడు 75% వాల్యూని యాడ్ చేద్దాం. 1762.5 ఇది యాడ్ చేస్తే 0 1 3 3 170 1833 వస్తుంది. ఓకేనా, ఇది దగ్గర ఇది ఉంది కదా. అంటే ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ ఎంత అన్నాడు? 78% వాల్యూ అనేది 1833 వస్తుంది. ఇంకొక 59% వాల్యూని ఆడేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1847 వస్తుంది. ఇట్లా మొత్తం చేయకుండా కానీ కొద్ది దగ్గర చేయొచ్చు. కొద్దిగా ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది. ఇక్కడ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద గివెన్ స్కూల్ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్. ఇప్పుడు ఇంతకుముందు బాయ్స్ అడిగారు కదా, అట్లనే ఇక్కడ గర్ల్స్ అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ వీటి సమ్ చేసి సేమ్ అదే పర్సంటేజ్ ప్రకారం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ద గివెన్ స్కూల్స్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అని అన్నాడు కదా. ఎక్కడైతే లీస్ట్ డిఫరెన్స్ ఉంటుందో, ఎక్కడైతే లీస్ట్ ఇట్లా పర్సంటేజ్ కనుక్కునే బదులు ఎక్కడైతే లీస్ట్ డిఫరెన్స్ ఉంటుందో అది మన పాస్ పర్సంటేజ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ కావాలి. హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ కావాలంటే ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఏడ లీస్ట్ ఉంటుందో అదే మన పాస్ పర్సంటేజ్. ఓకే, ఇక్కడ ఎంత? 300 228 అని అంటే 72. నెక్స్ట్ వచ్చేసి 330కి 264కి డిఫరెన్స్ వచ్చేసి 66. నెక్స్ట్ 460కి 415కి డిఫరెన్స్ వచ్చేసి 56. 46 ఓన్లీ 46. నెక్స్ట్ 396కి 440కి డిఫరెన్స్ వచ్చేసి 390కి 2173కి డిఫరెన్స్ వచ్చేసి 117. నెక్స్ట్ 440కి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి,
440కి 396కి డిఫరెన్స్ వచ్చేసి 444. 46 ఇది 44 ఇది 430కి 344కి డిఫరెన్స్ వచ్చేసి 86. ఓకేనా. ఇది ఎఫ్. ఎక్కడ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, తక్కువ డిఫరెన్స్ ఉంటుందో అదే మన ఎక్కువ హైయెస్ట్ పర్సంటేజ్ ఇస్తుంది. అది ఎక్కడంటే 44 అనేది అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ మాట్లాడదాం.